కనిపిస్తే లాగించి కొడతారు ఇక్కడ. లేదు సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ ఎటువంటి ఇది లేదన్న. కామెడీ కూడా నిజంగా చెప్పాలంటే ఫోర్స్ఫుల్ కామెడీ అండి. దయచేసి చిరంజీవి గారిని ఇలాంటి కామెడీ చేయించకండి. తమ్ముడు అన్ని సినిమాల్లో నా గురించి చెప్పాడు కదా, ఈ సినిమాలో మా తమ్ముడిని వాడుకుందాం, ఏదో 2 సీన్లు పెట్టుకుందాం అన్నట్టు పెట్టినట్టుంది తప్ప ఆ సిచ్యువేషన్కి ఆ సీన్లకి సంబంధమే లేదు. కనీసం అరవాలని కూడా అనిపించలేదన్న. అసలు 10 మందిని కమ్యూనిటీని పెట్టి చుట్టూ భజన చేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కామెడీ సిచ్యువేషన్ ప్రకారం కామెడీ వస్తే నవ్వాలనిపిస్తుంది తప్ప ఏదో పర్టికులర్గా ఇక్కడ నవ్వండి కమాన్ అంటే ఎవ్వడికి నవ్వు రాదన్న. చేస్తున్నా కానీ లిటరల్గా నవ్వు రావట్లేదు. మ్యూజిక్ ఎంజాయ్ చేయలేకపోతున్నాం. చిరంజీవి గారు కనబడ్డ ఫస్ట్ సారే విజిల్స్ హడావుడి ఉంది, కానీ తర్వాత అంతా ఫ్లాట్ అయిపోయింది అనమాట. డల్ అయిపోయాడు ఆడియన్స్. చూపించే విధానం ఏంది, ఆ స్టైల్ ఏంది, ఆయన లెవెల్ ఏంది, బాస్ లెవెల్ మాత్రం నాకు నచ్చలేదు బ్రో. ఎందుకంటే మూవీలో ప్రస్తుతం నేను కూర్చుంటా, సినిమా ఎలా ఉన్నా లేచి వచ్చాను హాఫ్ అన్ అవర్ ముందే, ఎందుకంటే ఎలాగో లేట్ అవుతుంది. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, బట్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ దిస్ మూవీ. చెత్త సినిమా అంటే డెఫినేషన్ కావాలంటే యూ కెన్ గివ్ దిస్ మూవీ యాజ్ ఎగ్జాంపుల్. మీరు అనుకోవచ్చు అందరికీ తెలుసు ఈ సినిమా ఎగురుతుంది అని, సో ఇది ఏదో పెద్ద కనిపెట్టిన విషయము కాదు, బట్ 1 year ముందే చెప్పా. కానీ మొత్తం బ్లేమ్ కూడా మేహర్ రమేష్ మీద వేయాలని లేదండి నాకు. ఎందుకు అంటే చిరంజీవి గారు ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ కల్ప్రిట్స్ ఈ ప్రాజెక్ట్ అవ్వడానికి. ఆయన ఒప్పుకోకపోతే ఇదంతా అయ్యేది కాదు. ఆయనే ఒకప్పుడు ఆచార్య అప్పుడు ఎప్పుడు అన్నారు, కంప్లీట్ బ్లేమ్ హీరో మీద అవుద్ది, హీరో ఓకే చేస్తాడు, హీరో స్క్రిప్ట్ చూడు, హీరో అసలు ఆడియన్స్. బట్ ఏం చూసారండి మీరు? అన్ని మాటలేనా, చేతల్లో చూపిరా చిరంజీవి గారు? ఐ డోంట్ నో, మీరు 98.99% ఈ వీడియో చూడరు. చూసినా కూడా ఎప్పుడు మాడతారండి? ఇంకా నాకైతే హోపు పోయింది. అని రీమేక్ ఎందుకు చేశారు చిరంజీవి గారు అంటే, ద మూవీ ఈజ్ నాట్ ఇన్ ఓటీటీ, సో నేను చేసిన అంట. అయ్యా www.youtube.com కొట్టు, తమిళ్ వేణుమా ఇరుకు, మలయాళం వేణుమా ఇరుకు, హిందీ వేణుమా ఇరుకు కొట్టండి. వేదాలం ఎప్పటి నుంచో సచ్చింది యూట్యూబ్లో. ఓటీటీలో లేదని రీమేక్ చేశారా? అమ్మ ఇన్నేవాడు అయితే పాడాడు పాప్ సింగర్ అన్నట్టుంది. వచ్చిన బిల్డప్ మీరు ఇలా ఉన్నారు కాబట్టి ఇలా సినిమాలు తగలడ్డాయి. అమ్మ ఒక్క హీరో అన్న బయటకు వచ్చి ఇదో డిజాస్టరు, తప్పు చేశాను, ఐఎమ్ సారీ గైస్, నేను మళ్ళీ వస్తాను, చాలా తక్కువ మంది చెప్పారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు ఒకసారి చెప్పినట్టున్నాడు, అలా ఎక్కడెక్కడో చెప్తారు. చిరంజీవి గారు చెప్పారా అండి? ఎందుకు చెప్పరు? ఎందుకు వాళ్ళకంత ఈగో? ఇప్పుడు బయటకు వచ్చి చెప్పనండి బోలా శంకర్ ఆచార్యకి ఎందుకు వాళ్ళు చెప్పలేకపోయారు? మొత్తం మెల్లగా ప్రొడ్యూసర్ మీద ఎక్కడో డైరెక్టర్ మీద ఎట్టాడో మీరు ఒప్పుకోలేదా? సినిమా మీకు తెలియదా? 30 years ఇండస్ట్రీ కదా, మీరు తెలియదా సినిమా ఎంత బాగుంది? హిట్ అయితే మాత్రం ఆ హీరో ఫ్లాప్ అయితే ఆ హీరోయిన్ ఐరన్ లెగ్ మమ్మీ డాడీ అని చెప్తారు. అసలు ఈ సినిమా అండి స్క్రిప్ట్ కూడా అక్కర్లేదు. అమ్మ ఈ సినిమా చెప్పడం చెప్పుకుంటూ వెళ్ళిపోతా అంతే. ఇప్పుడు బోలా శంకర్ ఉంది, మీరు వెళ్ళిపోయి ఇంద్రా సినిమా చూడండి. ఇంద్రా సినిమాకి దీనికి తేడా ఏంటి? ఊసరల్లి సినిమాకి దీనికి తేడా ఏంటి? కొంచెం అటు ఇటు మార్చి ఆ ఫ్లాష్ బ్యాక్లో బోలా, ఇక్కడికి వచ్చి మమ్మీ డాడీ అని చెప్తారు. అక్కడికి ఇక్కడికి ఏం మారలేదు. మీరు ఆ స్క్రిప్ట్ చేశారు, ఈ స్క్రిప్ట్ చేశారు, మీకు తెలియదు ఆ సినిమా ఎట్లా ఉండబోతుందో. పెద్ద మెహర్ రమేష్ గారు కొత్త డైరెక్టర్, మరి ఆయన డైరెక్షన్ ఉంటుందో తెలియదు, మరి ఆయన ఒకరండి దండం పెట్టాలి చమ్మ. అయినా మీ హీరో ఏం చేయలేదు. టూ మచ్ రిస్క్ టు టేక్. సార్ ఆయన ఎందుకు సార్ గమ్ముకోనుడా? ఎందుకోనుడా? లిసన్, నౌ యు ఆర్ గెటింగ్ ఆన్ మై నర్వ్స్. నువ్వు ఉండు మేడం, ఒక నిమిషం ఉండా. సారు ఆయన తిరిగి వెళ్ళిపోతుంది, ఇంకేంటి చేయడా? ఏం చేయడానికి లేదు. తొందరపడితే చరిత్రని మంచితనాన్ని దక్కించడం కోసం చెడుతో పోరాడడానికి నేను ఎప్పుడు సిద్ధం. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. కుదురుతది మనిషన్న సకల పోషణ లేకుంటే అడపాదడపై అన్నే లేకపోతే మాడిపోత నిలో ఫిలమెంటే. వాట్ ఈస్ దిస్ బ్రేక్? లెట్స్ డు ద బిగ్గెస్ట్ బ్రేక్.
ఈ వీడియో చూడు. చెప్తున్నా, ఈయన సినిమాలకు మన క్రింజ్ అనిపించవచ్చు కానీ ఫ్యామిలీస్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు. ఎస్పెషల్లీ మన డాడీలు. ప్రతి ఇంట్లో మీ అమ్మ కానీ మీ నాన్నగారు కానీ ఎవ్వరో ఒకరు చిరంజీవి ఫ్యాన్ అయితే ఖచ్చితంగా అయి ఉంటారు. మూవీని అయితే ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ మన డాడీస్ ఏజ్ వాళ్ళు. నేనైతే ఫస్ట్ షోకి వెళ్ళినప్పుడు అందరూ ఆ ఏజ్ వాళ్ళే ఉన్నారు. లైక్ వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే మూవీని. కొంతమంది అయితే లిటరల్లీ కళ్ళలోంచి ఏడుస్తున్నారు. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రాననుకున్నారా, రాలేననుకున్నారా? 600 గడపలు ఒక ఇంటిని ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6 నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మారా? ఊరైన మంచితనం వల్ల పొలిమేర దాటి అత్తారింటికొచ్చి వెళ్ళినట్టు వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. What is this break? Let's do the vintage break.